ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందాస్ రివాల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మార్నింగ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో నేనైతే నా మార్నింగ్ రొటీన్తో పాటు డిలీషియస్ రెసిపీస్ని అయితే చూపిస్తున్నాను. నాటుకోడి ఇగురు అలాగే గారెలు అయితే బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను. డెఫినెట్గా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంకా పొద్దున్నే లెగ్గానే నేను ఇల్లు అయితే చక్కబెట్టేసుకుని బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నా. వారం రోజుల నుంచి ఉన్న బట్టల్ని ఇవాళ అయితే మడత పెడుతున్నాను. ఎందుకంటే క్యాంప్ వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా క్యాంప్ నుంచి రాగానే క్యాంప్ వెళ్ళే ముందు ఉతికేసి పెట్టిన బట్టల్ని క్యాంప్ నుంచి వచ్చాక అయితే మడతేస్తున్నాను అనమాట. ఈ మడతేసి ఎక్కడెక్కడైతే సదిరేసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఇప్పుడైతే నాటుకోడిని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకుని ఒక్క 2-3 సార్లు అయితే కడిగేసుకుని ఇప్పుడైతే కుక్కర్లో వేసేసుకుని ఒక్క పెద్ద గ్లాసుడు వాటర్ అయితే వేసుకుని నేను స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. కుక్కర్లోనే ఉడికించుకోవాలి, ఎందుకంటే నాటుకోడి చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇంకా మనమైతే 8 విజిల్స్ అయినా ఖచ్చితంగా రానివ్వాల్సిందే. ఇప్పుడైతే నేను నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి, అవన్నిటిని అయితే సదిరేసుకుంటున్నా. ఈ లోపుగా మనకి నాటుకోడి కూడా శుభ్రంగా ఉడికిపోయింది. 8 విజిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు గారెల కోసం అనేసి నైటే నేను మినపప్పు అయితే నానబోసేసుకున్నాను. ఈ మినపప్పుని అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నేను మినపగుళ్ళు వాడినండి, మినపప్పే వాడతాను. ఇంక ఈసారి అయితే ఇవన్నీ జాగ్రత్త చేసి అవన్నీ టైం లేట్ అయిపోతుందని ఇంకా ఇలా అయితే కడిగేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఈ పొట్టునైతే వేస్ట్ చేయకుండా దాచుకుంటాను అనమాట, మొక్కల్లో వాడుకుంటాను. ఇంకా అందుకని ఈసారి ఏంటంటే ఇంకా వదిలేసాను అనమాట. ఇలా కడిగేస్తున్నారుగా, మీకు సింక్లో బ్లాక్ అవటం గట్రా ఏమీ ప్రాబ్లం రాదా అని మీరు అనుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. నేను ఎప్పటికప్పుడు డ్రైనేజీ క్లీనింగ్ కోసం అనేసి నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. మీలో ఎవరికైనా కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఎలా కడిగేసినా కూడా నాకు డ్రైనేజ్ బ్లాక్ అనేది అయితే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఇప్పుడు నేనైతే గ్రైండర్ వేసేసుకుని ఒకసారి అయితే నీట్గా కడిగేసుకుని మళ్ళీ ఒకసారి పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో పప్పు అయితే వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం లోపల పెడతాం కాబట్టి డస్ట్ పడవచ్చు, బొద్దింకలు తిరగచ్చు, ఇంకా నానా రకాలుగా ఉండొచ్చు. ఇంకా అందుకనేసి నేనైతే ఒకసారి కడిగేసాకే వాడతాను అనమాట, ఏవైనా అలా పెట్టేటప్పుడు మాత్రం. మీరు కూడా ఒకసారి ఎవరైనా ఇలా చేయకపోతే కనుక డెఫినెట్గా ఒకసారి అయితే వాష్ చేసేసుకోండి మీరు ఏదైనా వాడే ముందు. ఇవన్నీ ఇప్పుడైతే పప్పు అయితే బాగా నలిగిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. మనం తీసాక కలిపే కన్నా కూడా ఇలా గారిపప్పుకి రుబ్బుకునేటప్పుడు ఈ విధంగా ఇప్పుడే వేసేసుకుంటే కనుక చక్కగా మనకి పిండి అన్నది కూడా ఉరుము వస్తుందండి. ఇంక ఇలా అయితే కలిపేసుకున్నాం కదా, ఈ పప్పునంతా తీసేసుకుంటున్నాను. మీకు ఇలా ఆడుకుని పెట్టుకుంటే ఎమ్మటినే వేసేయాలి కదా, కొంచెంసేపు ఉంచితే నూనె లాగేస్తుందేమో, అది ఇది ఏం ప్రాబ్లం లేదు. నేను ఇది అయితే గ్రైండ్ చేసుకున్న గంట తర్వాత అయితే గారెలు వేసాను, ఎక్కడ ఒక చుక్క నూనె కూడా లాగలేదనమాట. ఏదైనా కానీ మనం తీసుకున్న పిండిలో బట్టి ఉంటుందన్నమాట. నేనైతే మినపప్పు తీసుకునేటప్పుడు చెక్ చేసుకుంటాను, అది కొత్త పప్పు పాత పప్పు అనేసి. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఇలాంటి కొత్త పప్పు పాత పప్పుకి వేరియేషన్ తెలుస్తుంది, చాలామందికి అయితే తెలియదు అనమాట. మీకు ఎప్పుడైనా కానీ ఆ కొత్త పప్పుకి పాత పప్పుకి వేరియేషన్ ఏంటి అన్నది వేరే వీడియోలో చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇలా కడిగేసుకుంటాను. ఇలా కడిగితే కనుక మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అదే లేదు ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకుని కడుక్కుని, ఇంకా అలా కాకుండా ఎప్పుడైతే మనం ఆ పిండి తీసేస్తామో పిండి తీసేసిన వెంటనే వచ్చేసి అయితే వాష్ చేసేసుకోండి. మీకు పని అయితే అక్కడికక్కడ తేలిగ్గా అయిపోతుంది. కడిగేసాక శుభ్రంగా ఒక పొడిపాటితో తుడిచేసుకొని మనం లోపలైతే స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇంక ఈ లోపల అయితే టీ పెట్టేస్తాను, టీ తాగేసేస్తాం మా హస్బెండ్ నేను. ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే టీని వడగట్టేసుకుని ఒకసారి అలా తోరిపేసుకుంటాను. ఎప్పుడు కూడా ఇలాగ నూరగా వస్తే కనుక టీ పైన చాలా బాగుంటుంది తాగేటప్పుడు. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే నూరగా ఉంటే భలే ఇష్టం అనమాట. ఇప్పుడైతే మూత తీసుకున్నానండి, చక్కగా ఉడికిపోయింది చికెన్. ఇప్పుడైతే ఒక 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయ చిరుకలు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి వేడెక్కక ఒక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని చక్కగా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. నాకు చేత్తో వేస్తేనే వేసినట్టు ఉంటుంది అనమాట, స్పూనులతో ఆటలతో అయితే నాకు అస్సలు తెలియదు. ఇంకా అందుకనేసి చేత్తో వేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాక కట్ చేసుకున్న కరివేపాకు అలాగే
స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా ఎలా అంటే ఆల్ స్పైసెస్ వేసి అలాగే పుచ్చిపప్పు జీడిపప్పు కూడా వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా వండేసుకోవచ్చు అనమాట. మసాలా అంతా పచ్చివాసన పోయాక మనం ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా నాటుకోడిని కూడా వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఒక్క 5 నిమిషాలు వేగాక అప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అయితే వేసుకుందాము. అండ్ ఉప్పు వేసేసాను, కారము అండ్ పసుపు అయితే వేసుకున్నాను. ఒక్క 5 నిమిషాలు అయితే ఈ విధంగా వేపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా చిటికెడంత పసుపు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. కారం తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ కూరని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పైసెస్ అన్నవి కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఇంకా మార్నింగ్ అంతా కొంచెం లైట్ ఫీలింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే కొంచెం ఎక్కువ స్పైస్ వేసుకుంటామో మొత్తం డే అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇంకా అందుకనేసి కొంచెం స్పైసెస్ అనేవి తక్కువగా వేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ వేసేసుకున్నాం, అలాగే ఉడకపెట్టిన వాటర్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం పక్కన పొయ్యి వెలిగించేసి పక్కకు మార్చేసుకుని నేను ఈ పొయ్యి మీద గారెలు అయితే వేసేసుకుంటున్నాను. అయితే మూకుడు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే మనం ఇందాక గ్రైండర్ కడిగినప్పుడు కొద్దిగా వాటర్ అన్నది ఇందులో వేసాం కాబట్టి అదంతా కలిసేలాగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే గారెల పిండి కొంచెం తీసుకున్నాను, మిగిలిన గారెల పిండితో తర్వాత రెసిపీ అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక్క పెద్ద ఆనియన్ ఇందులో వేసేసుకుని అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఇదే స్టేజ్లో మిరియాలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఎందుకంటే మనం నాటుకోడిలో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా అయితేనే బాగుంటుంది. నాకు ఇలాగే నచ్చింది. మీకు లేదు అలా కావాలంటే అలాగే నేను చెప్పిన అన్నీ కూడా వేసుకుని చక్కగా అయితే మీరు గారెలు వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే గారెలు వేసేస్తున్నాను. ఈ కొన్ని అసలు ఎంత ఈజీగా మనం చేతితోనే వేసేసుకోవచ్చు అనమాట. అది ఏమీ లేదండి, పెద్ద టెక్నిక్ ఏం కాదు, ఇది నా మహత్యం అయితే ఏం కాదు. పప్పు అనేది ఉరుము అంటే ఎప్పుడు కూడా పప్పు గుల్లగా వచ్చినప్పుడు మనం ఇలా చేత్తో ఈజీగా అయితే వేసేయచ్చు. ఎప్పుడైనా కానీ మనం గుల్ల రాకుండా పప్పు అనేది కొంచెం హార్డ్గా ఉంది అంటే కనుక మనకి చేతికి అద్దెక్కిపోతూ అలాగ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పప్పు గుల్ల వచ్చింది అంటే చక్క చేతికి అంటుకోకుండా చాలా సులువుగా అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఆ గుల్లతనం రావాలి అంటే మనం పప్పు కొనేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని అయితే కొనుక్కొని, అలాగే మీరు షాప్లో కొనేటప్పుడు కూడాను కొంచెం చెక్ చేసుకోండి అది కొత్త పప్పు పాత పప్పు అని. ఎప్పుడైనా కానీ మనకి మినపప్పు నిలవ ఉంది అంటే ఉరుము రాదండి. అప్పటికప్పుడు మనం అంటే ఆ సంవత్సరంలో పప్పుని మాత్రమే కొనుక్కోవాలన్నమాట. నేనైతే మా ఇంటికాడికి వచ్చే వాళ్ళ దగ్గర అయితే కొనేసుకుంటాను. మీలో ఎవరికైనా లేదు అంటారా, ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడైనా కొంచెం చెక్ చేసుకుని అయితే మీరు కొనుక్కొని. ఈ కొన్ని గారెలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు టిఫిన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అయితే నేను కొద్దిగా కూర మిగిలింది, ఆ కూరని అయితే నేను ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకొన్ని గారెని చూపిస్తున్నా. ఫస్ట్ చూపించాల్సింది లాస్ట్లో చూపిస్తున్నా. ఇలా ఉంటుంది నాతోటి అనమాట. ఇగొని చూస్తున్నారుగా ఆయిల్ అనేది పెద్దగా ఏమి లాగదు. నేను ఇలా రుబ్బేసాను కదా ఆయిల్ లాగేస్తుందేమో అనుకోవద్దు. ఇగొని చూస్తున్నారుగా అస్సలు ఆయిల్ అనేది పెద్దగా లాగదనమాట. ఇప్పుడు స్టవ్ వెలుగుని స్టవ్ మీద మళ్ళీ మూకుడు పెట్టుకుని ఒక పెద్ద కప్పు నిండా నేను చక్కెర వేసుకుని అలాగే 4 ఇలాచీలు, మీ దగ్గర దాల్చిన చెక్క పొడి ఉంటే పొడి వేసుకొని, లేదంటే 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఆ పంచదార అంటే కడిగేదాకా కరిగిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్న షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకున్నా. ఇప్పుడైతే గారెలు కూడా వేసేసుకుంటున్నాను. నాకు తీపి గారెలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు గారెలు వేసిన ఇంట్లో నేను ఇలా తీపి గారెలు అయితే డెఫినెట్గా చేసుకుంటాను అనమాట. ఇదనమాట తీపి గారెలు వేసే ప్రాసెస్ అన్నది. మనకి ఒక్క షుగర్ సిరప్ అన్నది చేసుకున్నాము అంటే మామూలుగా గారెలు వేసేసి గారెలు అందులో వేసేసి ఒక 2 నిమిషాల నుంచి ఒక వాయి వేసి ఇంకో వాయి తీసేలోపుగా చక్కగా పాకం అంతా పీల్చుకుంటుంది. పాకం కూడా మనకి వేడివేడిగా ఉంటే మనకి చక్కగా ఈ గారెలు అనేవి పీల్చుకుని బాగా అయితే వస్తాయి అనమాట. ఇవండి ఇవాళ రెసిపీస్. మీకు ఎలా అనిపించింది? నేను చూపించిన రెసిపీస్ నచ్చినాయా? డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే నేను గారి పప్పు వాడిన విధానం కరెక్టా రాంగా అన్నది కూడా కామెంట్ చేయండి. ఆయిల్ అయితే అస్సలు లాగలేదు. చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఆయిల్. నేను మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయలేదన్నమాట. ఇలా కూడా మీ ఇంట్లో పిండిని అన్నది మనకు ఉరుము వచ్చింది అంటే కనుక ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం అవసరం లేదు, చక్కగా అయితే గారెలు వేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.